నీ అభ్యాసము ఏది? నీ అభ్యాసము ఏది? ప్రభునందు ప్రియులారా, అభ్యాసము అంటే ఏమిటి? అభ్యాసము అని దేన్నంటారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అభ్యాసము అంటే ప్రతిరోజు మరచిపోకుండా చేసేది. ప్రతిరోజు మరచిపోకుండా చేసేదానినే అభ్యాసము అంటారు, లేదా అలవాటు. ప్రభునందు ప్రియులారా, నీకు ఏ అలవాటు ఉందంటే, ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంది. దీన్నే అభ్యాసం. అభ్యాసం చేస్తే అదే అలవాటు అవుతుంది. ఉదయం లేచిన వెంటనే ముఖం కడుక్కునే అలవాటు ఉంది. ఏం చేసావు? ప్రతిరోజు అభ్యాసం చేసావు. లేచిన వెంటనే వంట తయారు చేసే అలవాటు ఉంది. దీన్ని ఏం చేసావు? ప్రతిరోజు అభ్యాసం చేసావు. అభ్యాసం చేస్తేనే అలవాటు అవుతుంది. అదేవిధంగా నీ అభ్యాసం ఏది? నీ అభ్యాసం ఏది? మన అభ్యాసం. మన అభ్యాసం అనేది ఎలా ఉన్నది? మన అభ్యాసం అయినది ఏమై ఉన్నది అని మనం ఒకసారి గ్రంథాన్ని మనం పరిశీలించాలి. ప్రభునందు ప్రియులారా, గ్రంథంలో ఉన్న కొందరు ఏ అభ్యాసం చేస్తున్నారో, ఎలాంటి అభ్యాసము కలిగి ఉన్నారో మనం ఒకసారి గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. అబద్ధములాడుటకు తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఏమిటి? ఏం అభ్యాసం చేశారు? మనం గమనిస్తే ఒకనాటి కాలంలో ఇర్మియా గారు అంటే విలాప ప్రవక్త. ఈ విలాప ప్రవక్త గారు ఏమి అభ్యాసం చేశారు అని గ్రంథం చెబుతుందంటే, ఏమి అభ్యాసం చేస్తున్నారని చెబుతున్నాడంటే, వారు అబద్ధములాడుట. ఏది? మానవుడు అబద్ధమాడటం అన్నది అభ్యాసం చేసుకున్నాడు. ఏమాడటం? అబద్ధమాడటం అనేది అభ్యాసం చేసుకున్నాడు. అబద్ధమాడటం అనేది చాలా అలవాటు చేసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, అబద్ధమాడటం అభ్యాసమైంది మానవునికి. ఏమంటాడు? గమనించారా? ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారంటే, నేను ఎక్కడున్నా అంటాడు. ఇక్కడే ఉన్నాను. ఎక్కడ? ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ ఇంటి దగ్గర మాత్రము ఉండడు. ఏంటిది? అబద్ధమాడటం అన్నది అభ్యాసం చేసుకున్నాడు. అభ్యాసం అన్నది ఎవరు చేశారయ్య అంటే, మానవుడు తనకు తానే చేసుకున్నాడు. మానవుడు తనకు తానే చేసుకున్నది. అయితే మనం గమనిస్తే ప్రియులారా, మనిషి అనేవాడు ఏ అభ్యాసములో ఉన్నాడయ్య అంటే, ఏది అలవాటు చేసుకున్నాడయ్య అంటే, ఏది ప్రాక్టీస్ చేశాడయ్య అంటే, ఏది ప్రతిరోజు దేనిపైన ప్రతిరోజు నిలబడుతున్నాడయ్య అంటే, మానవుడు, మనిషి అనేవాడు అబద్ధమాడటం అనేది అలవాటు చేసుకున్నాడు. అందుకే చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఏ అభ్యాసములో ఉన్నారంటే, అబద్ధమనే అలవాటులోనే ఉన్నారు. ప్రియులారా, ఏ అలవాటు? మీకు టీ అలవాటు ఉందా? లేదండి. మీకు అబద్ధపు అలవాటు ఉందా అంటే, లేదండి అని చెప్పగలరా? చెప్పండి. మీరు మాంసం తినే అలవాటు ఉందంటే, లేదండి. మీరు సినిమా చూసే అలవాటు ఉందంటే, లేదండి. మీకు అబద్ధమాడే అలవాటు ఉందా అంటే, లేదండి అని చెప్పగలరా? ప్రతి ఒక్కరూ కూడా, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఏది అభ్యాసం చేశాడు అని మన గ్రంథాన్ని చూస్తే, అబద్ధమాడటం అభ్యాసం చేసుకున్నాడు. అబద్ధమాడటం అనేది అభ్యాసం అయిపోయింది. అబద్ధమాడటం అన్నది అభ్యాసం ఎందుకు చేసుకున్నాడు? అబద్ధములు ఎంత ప్రమాదం ఉన్నదో మానవునికి తెలియదు.
అబద్ధం అనేది ఆడేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అబద్ధం ఎలా ఉంటుంది? ఆడేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. దాని ప్రతిఫలమే భయంకరముగా ఉంటుంది. బైబిల్లో మనం చూస్తే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం మనం చూస్తే అననీయ సప్పీరాలు ఉన్నారు. అననీయ సప్పీరాలు ఇరువురు కూడా తమ పొలాన్ని అమ్మారు. తమ పొలాన్ని అమ్మితే ఆ పొలాన్ని అమ్మిన తర్వాత దాని నుండి వచ్చినటువంటి ధనాన్ని కొంత దాచుకుని ఏం చేశారు? అబద్ధం చెప్పారు. కొంత దాచుకొని మీరు పొలం ఇంతకే అమ్మితిరా? ఏస్ దైవజనుడా, మేము మా పొలమును ఇంతకే అమ్మితిమి. ఎంతకి? నీకెంతైతే డబ్బు ఇచ్చామో మేము అంతకే అమ్మాము మా పొలాన్ని అని చెప్పారు. అయితే తరువాత ఏం జరిగిందో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం చదువుతాం. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఏమైపోయింది? మిగుల భయం కలిగింది. భర్త అబద్ధం చెప్పాడు, ఆయన చనిపోయాడు. భార్య అబద్ధం చెప్పింది, ఈమె కూడా చనిపోయింది. ఏంటి, అబద్ధం చెప్పితే చనిపోతామా? అబద్ధం ఆడితే చనిపోతామా అని గమనించి చనిపోయినటువంటి వారిని పాతి పెట్టినటువంటి విషయం సంఘానికంతా, యెరూషలేములోని సంఘానికంతా తెలిసింది. యెరూషలేములోని సంఘానికంతా తెలిస్తే యెరూషలేములోని సంఘము మిక్కిలి భయపడింది. ఎందుకు భయపడింది? వారు అబద్ధమాడి మరణించారే, వారు అబద్ధమాడి చనిపోయారే, వారు అబద్ధమాడి భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారే, అబద్ధమాడారు. ఆస్తి ఏదైతే దాచుకున్నారో దాన్ని అనుభవించారా? చెప్పండి. ఏ డబ్బు కోసమైతే అబద్ధమాడారో ఆ డబ్బుని అనుభవించకుండా ఏమైపోయారు? వీళ్ళు మరణించారు. ఈరోజు మనం ఆలోచించారా? గమనిస్తే మనం దేనికు అబద్ధం ఆడుతున్నాం, దేనికు అబద్ధం ఆడతాం. అబద్ధం ఆడినటువంటి మనం ఆ అబద్ధం ఆడినటువంటి దాన్ని అనుభవించకుండానే వెళ్ళిపోతున్నాం. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒకనాటి కాలంలో అబద్ధముని అభ్యాసం చేసుకున్నారు. అబద్ధమును అభ్యాసం చేసుకున్న వారు ఎవరున్నారు అంటే వారే అననీయ సప్పీరాలు. అబద్ధమును అభ్యాసం చేసుకున్న అననీయ సప్పీరాలు ఏమైపోయారు అంటే మరణించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరొకటి చూద్దాం. హోషేయ గ్రంథం, అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఏం చేశారట? వ్యభిచార క్రియలు. వ్యభిచారం అంటే ఎఫ్రాయిమీయుల గురించి చెప్తున్నాడు. ఎఫ్రాయిము ఎవరు? ఎఫ్రాయిమీయులు ఏ క్రియలు చేస్తున్నారట? వ్యభిచార క్రియలు అలవాటు చేసుకున్నారు, అభ్యాసం చేసుకున్నారు. వ్యభిచార క్రియలను అభ్యాసం చేసుకొని బ్రతుకుతున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే వ్యభిచారపు క్రియలు అభ్యాసం చేసుకొని బ్రతుకుతున్నారా? ఎస్, అవునంటున్నాడు గ్రంథకర్త. వ్యభిచార క్రియలు అభ్యాసం చేసుకొని బ్రతికారా? వ్యభిచార క్రియలు అభ్యాసం చేసుకొని బ్రతికితే వ్యభిచారపు క్రియలు చేసేటువంటి వారి ముగింపెలో ఏముంది, ఎలా ఉంది చూడండి. ఒకసారి గ్రంథాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 21వ అధ్యాయం.
అవిశ్వాసులను వ్యభిచారులను అగ్నిగుండములో పడవేయబడుదురు. వ్యభిచారులందరికీ ఏముంది తెలుసా? వ్యభిచారం చేసేవారికి, వ్యభిచారం చేసే వ్యభిచారికులందరికీ కూడా, వ్యభిచారం చేసే వ్యభిచారులందరికీ కూడా ఏముంది తెలుసా? అగ్నిగుండం. ఏముంది? మనం అనుకోవచ్చు, నేను ఇక్కడ వ్యభిచారం చేస్తున్నా, నేను చక్కగా ఉంటున్నా, నేను అస్సలు నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు ఏమైనా అంటే నేను వారి అంతు చూస్తా అనుకుని వ్యభిచార క్రియలు చేసేవారు ఉన్నారనుకో. వ్యభిచార క్రియలు చేసే వ్యభిచారకులందరూ కూడా ఏమైపోతారు? అగ్నిగుండములో పడవేయబడతారు. అగ్నిగుండంలో పడవేయబడతారు. కాబట్టి మీరు వ్యభిచారం చేయటం అలవాటు చేసుకున్నారా? ఏం చేసుకున్నారా? అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోతే దాంట్లో నుండి బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి నువ్వు అదే వ్యభిచారంలో కూరుకొని అలాగే నరకానికి వెళ్ళిపోవాలి. అందుకే ప్రియులారా, అందుకే ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే మనుషులు అనేవాళ్ళు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకడేమో అబద్ధమాడుట అలవాటు చేసుకున్నాడు, అభ్యాసం చేసుకున్నాడు. మరి ఒకడేమో వ్యభిచారము చేయుట అలవాటు చేసుకున్నాడు. మరొకడు ఏం చేసుకున్నాడు చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. జనులు మోసము చేయుట అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఏదట? ఏం చేశారు? మోసము చేయుట. జనులు ఏం చేశారు తెలుసా? మోసాలు చేయడం, మోసం చేయటం అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి, లేనిది ఇస్తానని చెప్పి ఉన్నది లేదన్నట్టుగా, లేనిది ఉన్నదన్నట్టుగా. ఈరోజు మనం ఆలోచిస్తే మోసమైనది ఏది తెలుసా? వ్యాపారం. ఏది? వ్యాపారం. ఏం చేస్తారు ఇది? వ్యాపారంలో సమస్తము మోసమే. అందుకే మనుషులని ఎవరు ఎలా ఉన్నారో తెలుసా? మోసము చేస్తున్నారు. మోసము చేయడం అనేది ఏం చేస్తున్నారు? అభ్యాసం చేసుకుని ఉన్నారు. మనిషి ఎదుటి మనిషి చేతిలో మోసపోతాడు. మీరు కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోయే ఉంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనం గమనిస్తే మనుషులనేవారు ఏం చేస్తారు సార్? మోసము చేయుటకు అభ్యాసము చేసుకొని ఉన్నారు. మోసం చేయుటకు ఏం చేశారు? అభ్యాసం, అలవాటు చేసుకున్నారు. ఒకడేమో అభ్యాసం చేసుకున్నాడు. ఏది? మోసము చేసేది అలవాటైపోయింది, మోసము చేయడం అలవాటు చేసుకున్నారు. అందుకే ప్రియులారా, మోసం చేయడం అలవాటు చేసుకున్నటువంటి వారు మోసగాళ్ళు. ఎవరు తెలుసా? మోసం చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎవరు? మోసగాళ్ళు. ఈ మోసగాళ్ళు గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడు? 101వ కీర్తన 7వ వచనం. 101వ కీర్తన 7వ వచనం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. ఎవడు తెలుసా? మోసం చేసే మోసగాడు ఎక్కడ ఉండకూడదు తెలుసా? నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు. నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు. ఏది? దేవుని ఇల్లు. మోసం చేసే ప్రతి ఒక్కడు నా ఇంట్లో ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? నా ఇంట్లో ఉండకూడదు. ఏది? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు, అదే సంఘం. ఏది? సంఘమే దేవుని ఇల్లు. ఈ సంఘం అనే దేవుని ఇంటిలో ఎవరు ఉండకూడదు? మోసం చేసేవాడు ఉండటానికి వీల్లేదు. మోసం చేసేవాడు ఉండటానికి అసలు వీలే లేదు. కారణం, మోసగాడు నా ఇంట్లో ఉండకూడదు, మోసగాడు నా దగ్గర ఉండకూడదు, మోసగాడు అసలు నా దగ్గర దరిదాపుల్లోనే ఉండకూడదు. ఒకవేళ నా ఇంట్లో ఉన్న వాడిని ఏం చేస్తా? బయటికి గెంటి వేస్తా అంటున్నాడు. కనుక ప్రియులారా, మనమందరం కూడా ఆలోచన చేస్తే మనం మోసం చేసేవారుగా ఉన్నామా? మోసము చేసేవారుగా గనుక ఒకవేళ మనం ఉంటే సంఘ సభ్యులుగా ఉండే అర్హత మనకు లేదు.
సంఘ సభ్యులుగా ఉండే అర్హత, ఆధిక్యత మనకు లేదు. మోసం చేసేవారుగా ఉన్నామా? ఆడేవారిగా ఉన్నామా? వ్యభిచార క్రియలు చేసేవారుగా ఉన్నామా? మరి మనకైతే ఏం లేదు తెలుసా? దేవుని ఇంటిలో అనగా దేవుని సంఘములో మనకు స్థానము లేదు. ఎందుకు లేదు? దేవుని ఇంట్లో ఎందుకు స్థానం లేదంటే దేవుడికి ఇవి నచ్చవు. దేవుడు మోసగాడా, న్యాయవంతుడా? దేవుడు మోసగాడు కాదు, ఆయన న్యాయవంతుడు. దేవుడు మోసం చేయడు. దేవుడు వ్యభిచారి కాదు, ఆయన పరిశుద్ధుడు. దేవుడు అబద్ధికుడు కాడు, ఆయన సత్యవంతుడు. కనుక ప్రియులరా, సత్యవంతుడైన ఆయన బిడ్డలైన మనము, ఆయనను నమ్ముకున్న మనం ఎలా ఉండాలంటే మనం కూడా సత్యవంతులుగా ఉండాలి. మనం కూడా సత్యవంతులుగా ఉండాలి. మనం కూడా సత్యాన్ని పలకటానికి అలవాటు చేసుకోవాలి. అందుకే ఒక భక్తుడు లోకంలో నుండి క్రీస్తులోనికి వచ్చిన క్రైస్తవుడు ఏమంటున్నాడు? మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ప్రియులరా, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నిర్దోషిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొని ఉన్నాను. ఎవరెడలా? నేను మానవులను మోసం చేయలేదు, అదేవిధంగా దేవుణ్ణి కూడా నేను మోసం చేయలేదు. నేను మానవులను మోసం చేయలేదు, దేవునిని కూడా మోసం చేయలేదు. అందరి ఎడల నేను ఎలా ఉంటాను తెలుసా? నిర్దోషమైన మనస్సాక్షి. ఏది? ఏ తప్పు చేయలేదు. మనిషి కూడా పలానా వ్యక్తి నన్ను ద్రోహం చేశాడు, పలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు, పలానా వ్యక్తి నన్ను కుట్ర చేశాడని చెప్పడానికి వీల్లేదు. పలానా వ్యక్తి నన్ను ఇది చేశాడని చెప్పడానికి వీల్లేకున్నంత విధంగా ఎవరు చేశారు తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను మనుషులను మోసం చేయలేదు, నేను దేవుణ్ణి కూడా మోసం చేయలేదు. నేను మనుషుల ఎదుట అబద్ధం ఆడలేదు, నేను దేవుని ఎదుట కూడా అబద్ధం ఆడలేదు. నేను మనుషులను మోసం చేయలేదు, నేను దేవుని కూడా మోసం చేయలేదు. దేవుని మనుషులకు కనబడకుండా నేను వ్యభిచరించలేదు, అదేవిధంగా దేవునికి కనబడకుండా కూడా నేను వ్యభిచరించలేదు. నేను ఎలా ఉన్నాను తెలుసా? ఎల్లప్పుడూ నేను ఒకటి అభ్యాసం చేసుకున్నాను. ఏంటి తెలుసా? నేను మనుషులందరి ఎడల, దేవుని ఎడల నిర్దోషమైన మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని నేను ఏం చేస్తాను తెలుసా? నేను ప్రతిరోజు కూడా అభ్యాసం చేసుకుంటున్నాను, అలవాటు చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నా? నేను అలవాటు చేసుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, నీ అలవాటు కూడా నా అలవాటు కూడా, నన్ను చూస్తే పలానోళ్ళు నన్ను మోసం చేశారు, పలానోళ్ళు నన్ను ఈ విధంగా మాట్లాడారు, పలానోళ్ళు ఇలా అన్నారనేటువంటి భావన మనను చూసి కలగకూడదు. ఇటు మనుషులకు కానీ, పౌలు గారు అదే చెప్తున్నారు, మనుషులకు కానీ దేవునికి కానీ నేను ఎటువంటి ద్రోహము చేయలేదు. నేను మంచి మనస్సాక్షి కలిగి, నిర్దోషమైన మంచి మనస్సాక్షి కలిగి ఉంటకు నేను ఏం చేస్తుంది తెలుసా? అభ్యాసం చేశాను. అబద్ధం ఆడకుండా ఉండటం అంటే ఒకరోజు జరిగేది కాదు. వ్యభిచారమైన ఆలోచనలు ఉండటం అంటే ఒక రోజుది కాదు. మోసం చేయకుండా ఉండటం అంటే ఒక రోజుది కాదు. ఇది ఎంతో కాలం నుండి ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? అలవాటు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. తప్పిపోతాం, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, తప్పిపోతాం, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, తప్పిపోతాం, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి దేవుని కోసం భక్తిగా నిలబడాలి. భక్తిగా దేవుని కోసం నిలబడితేనే మనం పరలోకం చేరుతాం. ఏం చేరుతాం? మనం పరలోకం చేరుతాం. లేకపోతే ఏమవుతుందో చూడండి ఒకసారి చివరిగా మాట. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండియో, నిష్కపటమైన విశ్వాసము నుండియో కలుగు ప్రేమను కొందరు మానుకొని తొలగిపోయారు. ఏమైపోయినట్టున్నాడు? ఉపదేశ సారం ఏంటి తెలుసా? ఉపదేశం యొక్క సారాంశం ఏంటి తెలుసా? నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, నీ మనస్సు బాగుండాలి. మంచి మనస్సాక్షి నుండి
మంచి మనస్సాక్షిలో నుండి, పవిత్ర హృదయములో నుండి పవిత్ర హృదయంలో నుండి మంచి మనస్సాక్షి. నీ హృదయం బాగుంటే నీ మనస్సాక్షి బాగుంటుంది, నీ మనస్సాక్షి బాగుంటే నీ మనస్సు బాగుంటుంది, నీ మనస్సు బాగుంటే నీ నోరు బాగుంటుంది, నీ నోరు బాగుంటే నీ ఆలోచనలు బాగుంటాయి, నీ ఆలోచనలు బాగుంటే నీ క్రియలు కూడా బాగుంటాయి. ఉపదేశం ఏం సారం చేసింది తెలుసా? పౌలు గారు ఉపదేశ సారాంశం అని చెప్తున్నాడు. ఏమంటో తెలుసా? మొదట నీ హృదయము బాగుండాలి. హృదయం బాగుంటే అబద్ధమాడవు, హృదయం బాగుంటే వ్యభిచార క్రియలు చేయవు, హృదయం బాగుంటే మోసం చేయవు, హృదయం బాగుంటే ఏ ఒక్కరితో అబద్ధమాడవు, అందరితో సత్యమే పలుకుతావు. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్, మీ హృదయాన్ని చక్కగా కాపాడుకోండి. మీ అభ్యాసం ఇంతవరకు, మీ అలవాట్లు ఇంతవరకు అబద్ధమాడటమా, మీ అలవాట్లు ఇంతవరకు ఏమున్నాయో తెలియదు, కానీ మీ అలవాట్లు ఏముండాలి తెలుసా? నీ అలవాటు ఏముండాలి తెలుసా? నీ అభ్యాసం ఏముండాలి తెలుసా? నీ అలవాటు దేవుని ప్రార్థించడం అలవాటు ఉండాలి, దేవుని గ్రంథం చదవటం అలవాటు ఉండాలి, నువ్వు దేవునికి ప్రార్థన చేయటం అలవాటు ఉండాలి, దేవుని గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం అలవాటు ఉండాలి. అదేవిధంగా దేవుని పాటలు పాడటం నీకు అలవాటు ఉండాలి. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో భక్తులైన వారందరూ కూడా మనం ఆలోచిస్తే, యేసుప్రభుల వారు తన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతి దినమున దేవాలయములోకి వెళ్ళి గ్రంథమును చదువుచుండెను. ఇది ప్రతి ఆదివారం ఏం అలవాటు ఉంది ఆయనకి? ప్రతి శనివారం ఏం అలవాటు ఉంది యేసుప్రభుల వారికి? గ్రంథాన్ని చదివే అలవాటు ఉంది. దావీదు గారికి అయితే ప్రతిరోజు తెలుసా? ప్రతిదినం కూడా ప్రార్థన చేసే అలవాటు ఉంది, గ్రంథం చదివే ధర్మశాస్త్రాన్ని పరిశీలించే అలవాటు ఉంది. దానియేలు గారికి ప్రతిరోజు ఏం అలవాటు ఉంది తెలుసా? ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క అలవాట్లు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నువ్వు భక్తుడవైతే నీవు కూడా భక్తులకు ఏ అలవాట్లు అయితే ఉన్నాయో అదే అలవాటు నువ్వు కలిగి ఉండాలి. యేసుప్రభుల వారు ఏం అలవాటు కలిగి ఉన్నాడు తెలుసా? ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామునే కొండకి వెళ్ళేవాడు. ఎక్కడికి? కొండ మీదకి వెళ్ళి మోకరించి కొండలో ప్రార్థన చేసేవాడు. ఎక్కడ? కొండలో ప్రార్థన చేసేవాడు. ఏంటి? ఆయన అలవాట, ఆయన వాడుక. కాబట్టి నీ అలవాటు ఏముంది? ఎప్పటి వరకు? 7 గంటల వరకు పడుకునే అలవాటు నీకుంది. ఖాళీ ఉన్న ఇంటి దగ్గర టీవీ చూసుకుంటే కాలయాపన చేసే అలవాటు ఉంది. దేవుని కోసం బ్రతికే అవకాశం ఉన్న బ్రతకలేని దరిద్రపు అలవాటు ఉంది. కాబట్టి ఇలాంటి అలవాట్లు మీకుంటే మీరు నరకానికి వెళ్ళటం ఖచ్చితం, కన్ఫర్మ్. కాబట్టి ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే, ఆ నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవాలంటే మీరేం చేయాలి తెలుసా? మీ అలవాటు ఏమై ఉండాలి తెలుసా? దేవుని సన్నిధి. ఏది? ప్రార్థన వినపడిందా వెంటనే ప్రార్థనకు రావాలి. ఇది అలవాటు. ఏది? దేవుని వాక్యం వినే అలవాటు ఉండాలి, దేవునికి ప్రార్థించే అలవాటు ఉండాలి. ఈ అలవాట్లు ఉంటేనే మనం పరలోకానికి చేరుతాం. లేకపోతే ఈ అలవాట్లు లేకపోతే ఆరని అగ్నిగుండానికి జారిపోతామనే విషయాన్ని మీరు గుర్తించుకొని దేవుని కోసం బ్రతకాలని మీకు తెలియజేస్తూ, దేవుడు ఈ మాటలు మనం వెనుకడిలో భద్రపరచునుగాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు. నాయన, ఈ యొక్క వేకువజామునే తండ్రి మీ మాటలు విన్నాము. మీతో ఈ దినాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ తోడును మీ కృపను దయచేయండి. ఈ దినమంతా కూడా నాయన మీ బిడ్డలకు మీ తోడును మీ కృపనిచ్చి మీ కృపలో మీరు బలపరుస్తారని ప్రార్థిస్తున్నాం. మోకరించిన ప్రతి బిడ్డను మీ కృపలో మీరు బలపరిచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని మీ ప్రియ కుమారుడు ఉమారక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.